డిఏ పెంపు ప్రకటన త్వరలో. ఈసారి ఎంతంటే హోళీకి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు, పెన్షనర్లను డియర్నెస్ అలవెన్స్ అండ్ డియర్నెస్ రిలీఫ్ డిఆర్ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఇది జరిగితే 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు డిఏను సమీక్షిస్తుంది. జనవరి నవవరణ సాధారణంగా మార్చిలో జరిగితే జూలై నవవరణ అక్టోబర్ లేదా నవంబర్ ప్రకటిస్తారు. అయితే ఈసారి డిఏ పెంపు 2% వరకు ఉండవచ్చని సమాచారం. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం డిఏను 2 సార్లు పెంచింది. దీంతో డిఏ 46% నుంచి 50%కి పెరిగింది. ఆ తర్వాత అక్టోబర్లో 50 నుంచి 53%కి పెరిగింది. ఇప్పుడు వస్తున్న ఉద్యోగులు నిజమైతే డిఏ 53%కి చేరుతుంది. మార్చి 5న న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు డిఏ పెంపుపై ఎటువంటి చర్చ జరపలేదని తెలుస్తుంది. అయితే దీనిపై స్పష్టత రావడానికి హోళీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీత భత్యాలను సమీక్షించడానికి 8వ తేదీన సంఘం ఏర్పాటు చేసి ప్రభుత్వం జనవరి 2025న ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.